ఏంటి కుర్రాలు ఫుల్ ఖుషిగా ఉన్నట్టున్నారుగా. ఉంటారులేండి, మన టైటన్స్ పర్ఫార్మెన్స్ ఆ విధంగా వచ్చింది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రో కబడ్డీ హిస్టరీలోనే వరుసగా 5 విజయాలు అయితే సాధించింది మన తెలుగు టైటన్స్ అయితే. 5 విజయాలు సాధించి సరికొత్త రికార్డ్ని మనకైతే క్రియేట్ చేసింది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ నేను ముందుగానే చెప్పాను, హర్యానా స్టీలర్స్ మీద మనం అయితే వన్ సైడ్గా కొట్టబోతున్నాం, ఈజీగా గెలవబోతున్నాం అని నేనైతే ప్రివ్యూలోనే చెప్పాను. ఆ విధంగానే మన తెలుగు టైటన్స్ అయితే ఈజీగా విజయం అయితే సాధించింది మనకైతే హర్యానా స్టీలర్స్ మీద. ప్రత్యేకంగా భరత్ హూడాని అయితే పొగడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే భరత్ హూడా అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఈ మ్యాచ్లో అయితే. అండ్ మనకైతే 16 రైట్ పాయింట్స్, 4 ట్యాగిల్ పాయింట్స్తో మొత్తం 20 పాయింట్స్ అయితే సాధించాడు భరత్ హూడా. అండ్ విజయ్ మాలిక్ చూసుకున్నట్లయితే 8 రైట్ పాయింట్స్ అయితే సాధించాడు. అండ్ చేతన్ సోహా అయితే 2 పాయింట్స్ అయితే సాధించాడు. అవి దుహాన్ 2 పాయింట్లు, అజిత్ పవార్ 2 పాయింట్లు, అండ్ అంకిత్ జగ్లాన్ చూసుకున్నట్లయితే 3 ట్యాకిల్ పాయింట్లు అయితే సాధించాడు. అండ్ శుభం షిండే కూడా 2 ట్యాకిల్ పాయింట్స్ అయితే సాధించారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ ఫస్ట్ ఇండ్ కూడా మనకైతే ఫుల్ డామినేషన్ అయితే చూపించింది హర్యానా స్టీలర్స్ మీద. నేను ప్రత్యేకంగా చెప్పాను, ఈ మ్యాచ్లో అయితే ఈజీగా మన తెలుగు టైటన్స్ అయితే గెలుస్తుంది, మనకైతే ఈజీగా గెలుస్తుంది అనే ప్రివ్యూలోనే చెప్పేశాను. ఆ విధంగానే తెలుగు టైటన్స్ అయితే ఈజీగా గెలిచింది. ఎందుకంటే మహారాష్ట్రన్ ప్లేయర్స్ అయితే ఆడడం జరిగింది మన తెలుగు టైటన్స్ టీంలో. అండ్ అవతల సైడ్ ఉన్న రైడర్స్ కూడా మహారాష్ట్రన్ ప్లేయర్స్ కాబట్టి, అండ్ వాళ్ళ వీక్నెస్ ఏంటో మన తెలుగు టైటన్స్కి అయితే తెలుసు. అండ్ మన తెలుగు టైటన్స్ తెలుసు కాబట్టి ఈజీగా మనకైతే విజయం సాధిస్తుందని చెప్పాను. ఆ విధంగానే మన తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్లో విజయం అయితే సాధించింది. అండ్ ఈ మ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ నుంచి కూడా మనకి ఫుల్ అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ అయితే మన తెలుగు టైటన్స్ ఇచ్చింది. అండ్ స్టార్టింగ్లో ఫుల్గా వన్ సైడ్ చేసిన ఒకసారి అయితే ఆల్అవుట్ అయితే మిస్ చేసుకున్నారు. అండ్ అక్కడ ఆల్అవుట్ చేసి ఉంటే ఇంకా తెలుగు టైటన్స్ అయితే మంచి కంబ్యాక్ ఇచ్చేద్దును. అండ్ అక్కడ చిన్న తప్పు చేయడం వల్ల వాళ్ళకైతే మన తెలుగు టైటన్స్ ఆల్అవుట్ వెళ్ళి వాళ్ళైతే కొంచెం కంబ్యాక్ ఇచ్చారు. బట్ ఏంటంటే అండ్ తెలుగు టైటన్స్ అయితే ఫస్ట్ నుండి కూడా వాళ్ళైతే అవుట్ అండ్ అవుట్ అయితే మనకి మ్యాచ్ నుండి బయటకు పంపించారని చెప్పొచ్చు. ఫుల్గా మన తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అయితే ఇచ్చారు. అండ్ శుభం షిండే కావచ్చు, మిగతా డిఫెండర్స్ కావచ్చు, ప్రత్యేకంగా మనకైతే ఈజీగా వాళ్ళని అయితే ట్యాగిల్స్ అయితే చేశారు. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ ఏంటో మన తెలుగు టైటన్స్కి తెలుసు. అండ్ కిషన్ కుమార్ సార్ గారు కూడా చెప్పారు, ఈ సీజన్లో మన టైటన్స్ అయితే వేరే విధంగా ఉండబోతుంది, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందని. అండ్ ఆ విధంగానే మన తెలుగు టైటన్స్ అయితే 5వ ఘన విజయం అయితే సాధించింది. వరుసగా 5 విజయాలు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, ఈజీగా 5 విజయాలు అయితే సాధించింది. అండ్ నేనైతే ఈ విధమైన పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. గెలుస్తారు అనుకున్నాం, బట్ ఏంటంటే టఫ్ ఫైట్ ఇస్తున్నారు అనుకున్నాం. హర్యానా స్టీలర్స్ అయితే మొత్తం తేలిపోయారు. అండ్ ఇంకొక జోక్ ఏంటంటే మన తెలుగు టైటన్స్ మీద పర్ఫార్మెన్స్ చేయలేక వాళ్ళ టీంను మొత్తం చేంజ్ చేశారు సెకండ్ హాఫ్లో. ఎందుకంటే అప్పటికే వన్ సైడ్ అయిపోయింది మ్యాచ్ అనేది, ఇంకా కంబ్యాక్ చేయలేరు అని ఇంకా టీంని మొత్తాన్ని మార్చడం జరిగింది హర్యానా స్టీలర్స్ అయితే. అండ్ యంగ్ ప్లేయర్స్కి అయితే వాళ్ళు అయితే ఛాన్స్ ఇచ్చారు. అండ్ యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చినా కూడా మన తెలుగు టైటన్స్ అయితే ఎక్కడా తగ్గకుండా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ స్కోర్ కార్డ్ చూసుకున్నట్లయితే అండ్ ఈజీగా మన తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్ విజయం సాధించింది. 46-29 పాయింట్లతో మన తెలుగు టైటన్స్ అయితే ఈ మ్యాచ్ అయితే విజయం అయితే సాధించి మన తెలుగు టైటన్స్ అయితే 3వ ప్లేస్లో ఉంది మనకైతే పాయింట్స్ టేబుల్లో. అండ్ ఈజీగా క్వాలిఫై అయిపోయారు. ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత మన తెలుగు టైటన్స్ అయితే పీకేఎల్లో మనకైతే క్వాలిఫైలోకి వెళ్ళారు ఫ్రెండ్స్ మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ టాప్ 4లో ఉండాలంటే ఇంకా మిగతా ఉన్న మ్యాచెస్ గెలవాలి. అండ్ టాప్ 2లోకి వెళ్ళాలన్నా కూడా మిగతా మ్యాచెస్ అయితే గెలవాలి. పునేరి పల్టన్స్ కూడా ఓడిపోవాలి. అండ్ పునేరి పల్టన్స్ ఓడిపోతూ మన తెలుగు టైటన్స్ గెలుస్తూ ఉంటే టాప్ 2లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ మిగతా మ్యాచ్లు గెలిస్తే కనుక ఖచ్చితంగా టాప్ 4లో ప్లేస్ సాధించే అవకాశం ఉంది మన తెలుగు టైటన్స్. మరి మీరేమనుకుంటున్నారు, ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. హర్యానా స్టీలర్స్కి అయితే ఇది వరుసగా 5వ లాస్. నేనైతే అనుకోలేదు హర్యానా స్టీలర్స్ ఈ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తారని. అండ్ శివం పతారని సైలెంట్గా ఉంచారు, అండ్ వినయ్ని సైలెంట్గా ఉంచారు. అండ్ వాళ్ళని సైలెంట్గా ఉంచడం వల్ల వాళ్ళ డిఫెన్స్ కూడా తేలిపోయిందనే చెప్పాలి. అండ్ హర్యానా స్టీలర్స్ మంచి కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే నాకు ఏదోలా అనిపించింది. బట్ వాళ్ళ తర్వాత ఉన్న మ్యాచెస్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన్ప్రీత్ సింగ్ గారు మంచిగా కంబ్యాక్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కిషన్ కుమార్ సార్ అండ్ మన్ప్రీత్ మధ్య మంచి ఫ్రెండ్లీ అండ్ వైబ్ అయితే చూసాం మ్యాట్ మీద. అండ్ గురు శిష్యుల మనకి జోడీ అయితే చూసాం మన మ్యాట్ మీద అయితే. అండ్ ఈ మ్యాచ్ తర్వాత మన తెలుగు టైటన్స్ అయితే 3వ ప్లేస్లో ఉంది. పాయింట్స్ టేబుల్లో చూసుకున్నట్లయితే ఘన విజయం సాధించింది. ఇలాంటి విజయం అయితే సాధిస్తుంది అనుకోలేదు. అండ్ లాస్ట్ సీజన్లోనే ఒక మ్యాచ్లో ఈ విధంగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు, తర్వాత మ్యాచ్ ఓడిపోయారు. బట్ ఈ సీజన్లో వీళ్ళ మీద 2 మ్యాచ్లు ఈజీగా గెలుస్తాం, నేను చెప్పినట్టే జరిగింది. మరి మన
ప్రివ్యూ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మనం చెప్పిందే జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా మ్యాచెస్కి నేనైతే ఈజీగా ప్రిడిక్ట్ చేశాను, ఎందుకంటే ప్రతి టీం యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేనైతే ఈజీగా ప్రిడిక్ట్ అయితే చేస్తాను. అండ్ ఎందుకంటే నేను తెలుగు టైటన్స్ వీడియో ఒకటే చేస్తున్నాను, ఈసారి ప్రతి టీం యొక్క వీడియోస్ అయితే చేస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపించింది, ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నెక్స్ట్ మ్యాచెస్లో మన తెలుగు టైటన్స్ ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలపండి గైస్ ఈ మ్యాచ్ మాత్రం, ఎందుకంటే మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ వీడియో లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. కామెంట్ చేస్తే కనుక నేను తెలుసుకుంటాను మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అండ్ తెలుగు టైటన్స్ మీద ఎంత లవ్ చూపిస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. అండ్ ఇంకా మనం కొత్తగా ఇన్స్టా పేజ్ అయితే క్రియేట్ చేసాం, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి అయితే ఫాలో అయిపోయింది. అండ్ అక్కడ అప్డేట్స్ అయితే ఇస్తాను అండ్ ట్రోల్ వీడియోస్ కూడా ఉంటాయి అండ్ మంచి ఎడిటింగ్ వీడియోస్ కూడా అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను వికెట్ సైనింగ్ ఆఫ్ బై ఫ్రెండ్స్, బై.